నమస్కారం అండి. నేను ముద్దావాణి మాట్లాడుతున్నాను. అశోక్ మణిపురి కాలనీ సైనిక్పురి నుంచి. ఇది మా 2026 బొమ్మల కొలువు ఇలా పెట్టామండి. దీంతో పాటు ఒక థీమ్ పెట్టాము, గంగా నది ప్రయాణం. సో మన గంగా నది ప్రయాణము ఎలా దాని ప్రయాణం సాగుతోందో వెళ్ళి చూద్దాం రండి. ఇది మా గంగా నది ప్రయాణం గురించి అండి. ఈ థీమ్ పెట్టాము ఈసారి. ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి, మంచు కొండలు, గంగా నది ప్రయాణం. ఇక్కడికి వచ్చేసరికి పంచప్రయాగులు, శివుని మీద నుంచి తల గంగాదేవి వస్తుంది చూసారా, భలేగా వస్తుంది కదా. ఇక్కడ మనకి పంచప్రయాగులు అని ఉంది కదా. ఇక్కడ బద్రీనాథ్ నుంచి విష్ణుగంగ, నితిపాస్ నుంచి ధౌలిగంగ. ఇవి రెండు మన విష్ణుప్రయాగులో కలుస్తాయి అన్నమాట. విష్ణుగంగ, ధౌలిగంగ రెండు కలిసి విష్ణుప్రయాగ దగ్గర కలుస్తాయి అన్నమాట. ఇక్కడ కలిసిన చోట ఇక్కడ వచ్చేసరికి ఇది అలకనంద లాగా మారింది, అలకనంద నది. దీని ప్రయాణము అలా సాగుతూ ఇక్కడ నందప్రయాగ్. ఈ నందప్రయాగ్కి వచ్చేసరికి ఈ నందప్రయాగ్లో నందాకిని నది ఇది ఉంది కదా. ఈ నందాకిని నది అలా ప్రవహిస్తూ నందప్రయాగ్లో కలుస్తుంది. దాని మళ్ళీ అక్కడ నుంచి అలకనంద అలా ప్రయాణం చేస్తూ కర్ణప్రయాగ్కి వచ్చింది. ఈ కర్ణప్రయాగ్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇదంతా పిండార్ నది చూసారా. ఈ పిండార్ నది ఇక్కడ నుంచి కర్ణప్రయాగ్లో కలుస్తుంది. అక్కడ నుంచి దాని ప్రయాణం సాగుతూ రుద్రప్రయాగ్కి చేరుకుంటుంది. అక్కడ చేరేసరికి మన కేదార్నాథ్ ఉంది కదండి. ఆ కేదార్నాథ్ నుంచి మందాకిని నది అలా ప్రవహిస్తూ ఈ రుద్రప్రయాగ్లో ఇక్కడ కలుస్తుంది. సో ఇదంతా అలకనంద ప్రయాణం. అన్ని నదులతోటి చూసారా అండి, కొండల్లో మధ్యలో నుంచి ఆ నది ఎలా ప్రవహిస్తున్నాయో అన్ని నదులు, విష్ణుగంగ, ధౌలిగంగ, నందాకిని, పిండార్ నది, మందాకిని నది, ఇవన్నీ ఈ 4 ప్రయాగులలో కలుస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి కలిసిన తర్వాత ఇలా ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలా సాగుతూ ఇక్కడ దేవప్రయాగ్లో వచ్చేస్తుంది. ఇక్కడ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదండి నది, అది అలకనంద నది. ఇదంతా ఒక వరుస అయితే ఇంకొక సైడ్ నుంచి మనకి గోముఖ్, ఇది కూడా ఒక గ్లేషియర్ అన్నమాట. ఇక్కడ నుంచి భాగీరథి నది మొదలవుతుంది. ఈ భాగీరథి నది అలా సాగుతూ గంగోత్రి నుంచి అలా సాగుతూ మళ్ళీ దేవప్రయాగ్కి చేరుకుంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదండి ఒక నది, అది నది భాగీరథి నది. ఒకటి అలకనంద నది, ఒకటి భాగీరథి నది. అవి రెండు దేవప్రయాగ్లో కలుస్తాయి. ఆ కలిసి ప్రవహిస్తున్నది ఇక్కడి నుంచి మనకి గంగ పుడుతుంది, గంగా నది. ఇదంతా గంగ. ఇక్కడ నుంచి కాశీ దగ్గర వారణాసి, ఇదంతా కాశీలోంచి ప్రయాణం చేస్తాం. మరి మనం ఇంత గంగా నది పెట్టుకున్నాం కదండి, గంగా హారతి కూడా పెట్టుకోవాలి కదా. ఇగోండి కాశీలో గంగా హారతి బాగుందా అండి. హారతిని కూడా అద్దుకోండి, గంగా హారతి. ఓకేనా. అక్కడ నుంచి ఆ గంగ ప్రయాణం చేస్తూ ఇక్కడ ఇది కనపడుతుంది కదండి గుడి. ఆ గుడి దగ్గర అక్కడ ఒక కొండలాగా ఉంటుంది. ఇగో ఇక్కడ చూసారా, ఇది నదిది నమోహ. ఇక్కడ నుంచి గంగ ఏమవుతుందంటే కొంచెం మలుపు తిరిగి ఇటు వెస్ట్ బెంగాల్కి మళ్ళీ బంగ్లాదేశ్కి
అటువైపుకు తిరుగుతుందన్నమాట. ఇది ఫరక్కా బ్యారేజ్. ఈ బ్యారేజ్ నుంచి ఇది ఇలా తిరుగుతూ తిరుగుతూ ఇటు వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికేమో హుగ్లీ రివర్గా, బంగ్లాదేశ్కి వచ్చేసరికి పద్మ రివర్గా ఇవి ఇలా మారి అక్కడ నుంచి ఇలా బే ఆఫ్ బెంగాల్లోకి కలిసిపోతుంది. ఇది అండి మన గంగా నది ప్రయాణం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కేదార్నాథ్ది ట్రెక్కింగ్. కేదార్నాథ్కి వచ్చేసరికి ఈ పిల్లలందరూ అక్కడ అది మందాకిని రివర్ది వచ్చింది కదా, ఆ బ్రిడ్జ్ దాటి అక్కడి నుంచి ఇట్లా గుర్రాల మీద కూడా వెళ్ళొచ్చు మనం కేదార్నాథ్కి. డోలీల్లో కూడా తీసుకుపోతారు మనల్ని. సో ఇట్లా పిల్లలందరూ చక్కగా కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ వెళ్ళొస్తున్నారు. మీరు కూడా వెళ్ళొచ్చారా అండి? ఎలా ఉంది? ఇంకా మీకు పోనీ ఇవి ఎక్కలేకపోతున్నారు అని అంటే మనకి ఇక్కడ హెలికాప్టర్లు, ఏరోప్లేన్లు అన్నీ కూడా ఉన్నాయండి. మీకు ఎలా ప్రయాణం చేయదలుచుకుంటే అలా వెళ్ళొచ్చేసారా అండి? ఎలా ఉంది మా గంగా నది ప్రయాణం? ఇక్కడికి వచ్చేసరికి మన శివ పరివారం. మరి హిమాలయస్కి వెళ్ళినప్పుడు అక్కడ శివుని దర్శనం కూడా చేసుకోవాలి కదండి. పార్వతి, విఘ్నేశ్వరుడు, షణ్ముఖుడు, ఇక్కడ యోగులందరూ కాస్త పూజలు చేసుకుంటున్నారు, భజనలు చేసుకుంటున్నారు. స్వామివారి దర్శనం కూడా చేసుకోండి. మరి కైలాసం వెళ్ళొచ్చాం కదా. ఇదండి మా మొత్తం గంగా నది ప్రయాణం. 2026లో మేము ఈ థీమ్ పెట్టదలుచుకున్నాము. ఇలా పెట్టాం, గంగా హారతి, ఇవన్నీ సముద్రుడు. అక్కడ బోటు కూడా షిప్ కూడా వెళ్తుందండి. ఇదండి ఈసారి మా బొమ్మల కొలువు. ఓకేనా అండి? బాగుందా? నమస్కారం. అందరూ సుఖంగా ఆయురారోగ్యాలతో సర్వేశ్వరుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ స్వస్తి. నమస్కారం.